పరిశుద్ధాత్మ దేవుడు కలిగించే ఆ యొక్క భయము నీలో ఉండాలి. సామెతల గ్రంథంలో చూస్తూ ఉన్నాం, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, అది అంతరంగాలను శోధిస్తూ ఉన్నది. అది శోధిస్తూ ఉన్నది. ఒకరి దగ్గర నీవు మోసం చేస్తున్నావంటే నీలో ఉన్న ఆత్మ నిన్ను శోధిస్తూ నీకు చెబుతూ ఉన్నది, నీవు చేయటం మోసం, ఇది తప్పు అన్నప్పుడు నీవు భయపడాలి. అది భయము. ఎవరికైనా సహాయం చేయాల్సి వచ్చినప్పుడు, నీ నుండి సహాయం పొందుకునేటువంటి వారు ఉన్నప్పుడు తప్పనిసరిగా వారికి నీవు సహాయం చేయటమే, ఆదరించటమే నీలో ఉన్న అంతరాత్మ నీకు తెలియజేస్తుంది. ఇది భక్తి. నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు మనం గమనిస్తూ ఉంటాం, ఎక్కడైనా చర్చి కనపడితే ఇలాగ అనుకుంటాం, అంటే ఇది భక్తే? ఇదేనా ఈ భక్తి కలిగి ఉండాలనా? ఇవన్నీ లోక సంబంధమైన, ఆచార సంబంధమైన భక్తి మనకు అవసరం లేదు. అంత్య దినాలలో ఆత్మ సంబంధమైన భక్తి కావాలి. అదే సమయంలో కుటుంబ బాధ్యతను భరిస్తున్నటువంటి స్త్రీల మీద కూడా, భార్య మీద కూడా ఈ యొక్క భారాన్ని దేవుడు తెలియజేస్తూ ఉంటున్నాడు. నీ భర్త కష్టపడి సంపాదించినటువంటి సొమ్మును, ఆ కష్టాన్ని నీవు గౌరవించాలి. నీవు గౌరవించినప్పుడే నీ కుటుంబం నిలబడుతుంది. ఆ కుటుంబంలో భర్త ఎంత నమ్మకంగా ఉన్నా, ఎంత భక్తిపరుడైనా, నీ ప్రవర్తన సరి లేకపోతే, భార్యగా నీ ప్రవర్తన సరి లేకపోతే ఆ కుటుంబం ఎలాంటిదంట? గయ్యాలి అయిన భార్య, బుద్ధి లేని భార్య, మూఢురాలు తన కుటుంబాన్ని ఏం చేస్తుందంటే తన చేతులతో పెరికి వేస్తుందంటే, లాగి వేస్తుంది, అంతా చెల్లా చెదరు చేస్తుంది. సామెతల గ్రంథంలో మీరు చూసినట్లయితే అక్కడ వాక్యం మనం చూస్తుంటున్నాం కదా. ఎటువంటి గౌరవాన్ని నీవు కలిగి ఈరోజు నీ కుటుంబంలో నీవు జీవిస్తూ ఉంటున్నావు ఒకసారి ఆలోచించి.